నిత్యం ప్రజల్లో ఉండడం నాకిష్టం. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అపార్ట్మెంట్ల బాట అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా వారి మనోభావాలు తెలుసుకోనున్న ఎమ్మెల్యే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 19వ డివిజన్లో అపార్ట్మెంట్ వాసులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, నిత్యం ప్రజల్లో ఉండటం నాకిష్టం. మీ సూచనలు సలహాలు స్వీకరించేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. రూరల్ నియోజకవర్గంలో 7,000 కుటుంబాలు అపార్ట్మెంట్లలో నివసిస్తున్నాయి. వారి సమస్యలు అభిప్రాయాలు తెలుసుకోవాలన్నదే నా ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. అలాగే 19వ డివిజన్ పరిధిలో ఈ సంవత్సర కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, స్థానిక డివిజన్ కార్పొరేటర్ మారంరెడ్డి జ్యోతిప్రియ, డివిజన్ అధ్యక్షుడు బొప్పూరు ప్రసాద్, అపార్ట్మెంట్ వాసులు తదితరులు పాల్గొన్నారు. నా తమ్ముడు కోటంరెడ్డి శ్రీధర్ గవర్నమెంట్ తిరుగుతున్నాను. అట్లా తిరిగినా ఒక్కసారి తిరగాలంటే సంవత్సరం పడుతున్నా. ఇప్పటికి 4 నెలలు తిరిగితే 20% కంప్లీట్ అయ్యాను. కాబట్టి నేనేమంటానంటే ఏదైనా సూచనలు సలహా మీ అపార్ట్మెంట్ అనే కాదు, మీరు గుర్తించినటువంటి లేదు మీకు తెలిసిన వాళ్ళు, మీ బంధువులు, మీ పర్చేసులు ఎక్కడ ఏది వచ్చినా కూడా నాకని మీరు రావాల్సిన అవసరం లేదన్నా. నేను మనస్ఫూర్తి చెప్తున్నా, నా నెంబర్ చెప్తున్నాను, రాసుకోండి, ఫోన్ చేయండి. రెండోది ఏంటంటే ఫోన్లు కూడా ఎందుకు అనుకుంటే వాట్సాప్ మెసేజ్ పెట్టండి, టెక్స్ట్ మెసేజ్ పెట్టండి, ఖచ్చితంగా ఎక్కువ ఇస్తాం. ఎందుకంటే చెప్తున్నానంటే ఎక్కువ మంది ప్రజలతో దగ్గర ఉంటే ఎక్కువ విషయాలు తెలుస్తాం. మామూలుగా 9 రోజుల్లో నేను ఎమ్మెల్యే కాకముందు ఎక్కువ గాంధీ బొమ్మ, ఏసీ సెంటర్, సినిమా సెంటర్ అలవాటు ఉండే అందుబాటు. ఎమ్మెల్యే అయిన తర్వాత హక్కులు బాటుగా తయారైపోయి రావడం అండబెట్టేలోనే పోయింది చాలా తక్కువ. వాస్తవం చెప్పండి, ఈ మధ్యకాలంలో పేరు గుర్తు రావట్లేదు కానీ నెంబర్ సేవ్ చేసుకున్నా. హన్నాపురం నుంచి టీచర్ ఫోన్ చేశారు. వాళ్ళలో నాకు తెలియదు. ఫోన్ చేస్తే నేను టీచర్ నుండి మాట్లాడి చెప్పన్నాను. ఏదైనా రావడం అందరికీ అత్యంత అభిమానంగా ఉంది, ఒకసారి మీరు చూడండి అని అంటే నాకు నిజంగా ఫోన్లో ఏం చెప్తాను అర్థం కాదు. ఎందుకంటే రైల్వే అంతరించి రైల్వే పర్మిషన్స్ అన్ని కావాలా, సాధ్యమంతే కాదు తెలియక నాకు కొంచెం టైం ఏమైనా చెప్తానని చెప్పని ఈరోజు చెప్పాడైనా అక్కడ మార్నింగ్ నేనే అంతర్జీకి నాకే బాధేస్తుంది పరిస్థితి. ఆ కారు కూడా నేను పెద్దగా వెళ్ళను. రామయ్య ఇప్పుడు వచ్చినా కూడా బ్రిడ్జి నుంచే వచ్చేస్తాం, ఇటు నుంచే పోతుంటాం తప్ప మామూలు కంట్రోల్ నుంచి కొనవడం కన్నా ఏది అలవాటు కానీ అది పెద్ద అలవాటు లేదు. మహిళా బోర్డు కూడా చాలా తక్కువ కాబట్టి నిజంగా నాకే బాధేస్తుంది, అత్యంత అర్థంగా ఉంది. వెంటనే అధికారులందరితో మాట్లాడేటప్పుడు రైల్వే అధికారులు వాళ్ళు చెప్పారు, నాకే అభ్యంతరం లేదు, అయితే ఫండ్స్ మొత్తం మేము కార్పొరేషన్ వేసుకోవాలంటే వెంటనే కమిషనర్ గారితో మాట్లాడి 60 లక్షల రూపాయలు వెంటనే శాంక్షన్ చేసి రేపు 5వ తారీఖు అంటే ఈరోజు డేట్ వచ్చి 27, 5వ తారీఖు క్యాడర్స్ లాస్ట్ డే 7th కానీ 8th కానీ 9th కానీ పని స్టార్ట్ చేసి ఖచ్చితంగా పూర్తి చేసి అందిస్తా ఉన్నా. ఎందుకంటే చెప్తామంటే ఒక అందరితో సంబంధాలు పెట్టుకుంటేనే సాధ్యం అవుతుంది. అది ఎవరో టీచర్ నాకు పరిచయం కూడా లేదు, అన్నపూర్ణ అని చెప్పాను. అందుకే మీకు అందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు నేరుగా వచ్చి కలిసినా నా స్పందన ఒకటే, ఫోన్లో చెప్పినా నా స్పందన ఒకటే, మెసేజ్ పెట్టినా నా స్పందన ఒకటే. మీ నెంబర్ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. మిస్ కాల్ చూసుకొని కూడా ఏదైనా మీటింగ్ లో ఉన్నా మిస్ కాల్ చూసుకొని కూడా మీకు ఫోన్ చేసే అలవాటు నాకు ఉంది. మీరు అనొచ్చు ఏ నెలలో దూరం చెప్తున్నాడు జరిగే పని అని. కాబట్టి కార్యక్రమం తర్వాత మీరు మిస్ కాల్స్ కలిసినా కూడా దయచేసి నా నెంబర్ రాసుకున్నా. ఎనీ సజెషన్స్ ఏదైనా కదన్నా 2 నియోజకవర్గం తర్వాత మాకు తెలిసే జరగాలంటే సాధ్యం కదా. రాజకీయాలు ఉన్నాం కాబట్టి, ఎమ్మెల్యేలు ఉన్నాం కాబట్టి, ఎస్పెషల్లీ అధికారులు ఉన్నాం కాబట్టి కొంతమంది వ్యక్తులు మాతో చెప్తూ ఉంటారు. వాళ్ళు చేసే కొంత కూడా మన ఇచ్చిన కొడుతూ ఉంటారు. కాబట్టి తెలియకుండా మాట్లాడే కొన్ని మంచి పనులు చేసే పర్వాలి, అక్కడక్కడ సపోర్ట్ పనులు చేసినా కూడా, కానీ కొన్ని మా దృష్టి రావాలి.